బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కంటెస్టెంట్స్ అనమాట. తనూజ అలానే కళ్యాణ్. వీళ్ళిద్దరి కోసం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అయితే కొన్ని టాపిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి వీళ్ళిద్దరి విషయంలో. అవేంటి అంటే వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, వెకేషన్స్‌కి వెళ్తున్నారని, ఎంజాయ్ చేస్తున్నారని ఇలాంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. నిజానికి అవన్నీ నిజమేనా కాదా అన్నది తెలుసుకుందాము. అయితే బిగ్ బాస్ హౌస్‌లో కళ్యాణ్ విషయంలో తనూజ ఎంత కేర్‌గా ఉంది, కళ్యాణ్ గెలవాలి అని ఎంతగా తపన పడింది ఇవన్నీ మనం చూసాము. ఒక బెస్ట్ ఫ్రెండ్‌కి మనం ఎలా అయితే 100% ఎఫర్ట్స్ పెడతామో, అంతకంటే ఎక్కువగానే పెట్టింది తనుజ. ఇక కళ్యాణ్ ఫస్ట్ నుండి కూడా తనుజ పైన బాగా ఇష్టాన్ని చూపించాడు. అలానే నా హార్ట్‌లో ద ఫస్ట్ ప్రయారిటీ అంటే తనుజ ఉంటది అని క్లియర్ కట్‌గా చెప్పాడు. కాకపోతే ఎప్పుడైతే రమ్య వాళ్ళు ఎంట్రీ ఇచ్చారో హౌస్‌లోకి, అప్పుడు వాళ్ళు మాట్లాడిన నెగెటివ్ మాటలు కళ్యాణ్‌కి బాగా ఇంపాక్ట్ అయ్యాయి. అప్పుడు కళ్యాణ్ నా వల్ల ఒకవేళ అమ్మాయి బయట తనూజ కోసం ఏమైనా బ్యాడ్‌గా మాట్లాడుతున్నారేమో అని చెప్పి ఇంకా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరిగింది. అయితే వాళ్ళిద్దరు బాండింగ్ హౌస్‌లో ఎంత జెన్యూన్‌గా, ఎంత ప్యూర్‌గా ఉందంటే, ఎలాంటి వల్గారిటీ కూడా మన 'బిగ్ బాస్' హౌస్‌లో చూడలేదు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ప్రతీది కూడా ఈసారి చాలా చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పాలి. ఇంతకు ముందు సీజన్స్‌లో అలా కాదు. కాస్త ఇష్టం కనిపిస్తే చాలు వాళ్ళు హగ్స్ చేసుకోవడము, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ఇవన్నీ మనం చూసాం. కానీ ఈ సీజన్‌లో అలా లేదు. ఇకపోతే కళ్యాణ్ హౌస్ నుండి టైటిల్ విన్నర్‌గా బయటకొచ్చాడు. ఇక గ్రాండ్ ఫినాలేలో తనుజతో కలిసి ఫోటో దిగకపోవడం వల్ల కళ్యాణ్ బయటికి రాగానే మారిపోయాడు. టైటిల్ విన్నింగ్ అవ్వడం కోసమే ఇదంతా నటన, డ్రామా చేశాడని చెప్పి కళ్యాణ్ పైన చాలా నెగటివిటీ వచ్చింది. ఇక కట్ చేస్తే తనూజ కొన్ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కొన్ని షోరూమ్స్‌కి ఓపెనింగ్ ఫంక్షన్స్‌కి వాటికి వెళ్ళింది. ఆ తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ సంక్రాంతి వేడుకల్లో కళ్యాణ్ అలానే తనూజ కలవడం జరిగింది. పర్సనల్‌గా వీళ్ళిద్దరూ ఎక్కడ బయట కలవలేదు. అయితే ఇప్పటికీ సంక్రాంతి వేడుకల తర్వాత కూడా వీళ్ళు మీట్ అయినట్టుగా ఎక్కడా లేదు. ఒకవేళ మీట్ అయితే ఖచ్చితంగా కళ్యాణ్ తనుజతో ఉన్న ఫోటోస్‌ని పోస్ట్ చేస్తానంటూ ఇంతకు ముందు 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన లైవ్‌లో చెప్పాడు. ఆ రోజు హడావడిలో హరీబరీగా బజ్‌కి వెళ్ళిపోవడం వల్ల మేము దిగలేకపోయాము. బట్ డెఫినిట్‌గా నేను తనుజని బయట గనక కలిస్తే ఫోటోస్ నేను పోస్ట్ చేస్తానని కళ్యాణ్ చెప్పాడు. అయితే వీళ్ళిద్దరూ పర్సనల్‌గా ఇప్పటి వరకు కలవలేదు. అది వెరీ వెరీ క్లియర్ అనమాట. సంక్రాంతి వేడుకల్లో కలిసారు. ఇద్దరు చెయ్యి పట్టుకొని నడుచుకుంటూ రావడము, అలానే ఇద్దరు కలిసి డాన్స్ చేయడం. దానితో పాటుగా కళ్యాణ్ తనూజ నా లైఫ్‌లోకి రావడం నాకు చాలా లక్కీ మూమెంట్ అని చెప్తానని కళ్యాణ్ చెప్పడం. ఈ మాటలు ఏమైందంటే ఇంకా కాస్త వీళ్ళు రియల్ బాండ్‌లో ఉన్నారా అని అనిపించిందనమాట జనాలకి. అంత ప్యూర్‌గా కనిపించారు వాళ్ళిద్దరూ. సో, ఏంటి అంటే బయట వీళ్ళిద్దరూ లవ్‌లో ఉన్నారా? లేదా? ఇదంతా పక్కన పెడితే ఆడియన్స్ మాత్రం వీళ్ళని ఒక జంటగా చూడడానికే ఇష్టపడుతున్నారు. సో, అది చూసేంత వరకే కానీ అంతకంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కైతే ఆడియన్స్ కూడా పోవాలనుకోవట్లేదు. అండ్ వాళ్ళిద్దరు కూడా పోలేదు. కాకపోతే ఇప్పుడెలా అవుతుంది అంటే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ ఎవరి లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఎవరికొచ్చిన ఆఫర్స్ బట్టి వాళ్ళు వెళ్తున్నారు. అండ్ 'బీబీ' జోడీకి వీళ్ళిద్దరూ జోడీగా వస్తారు అని టాపిక్ కూడా వైరల్ అయింది. కాకపోతే వీళ్ళిద్దరూ 'బీబీ' జోడీకైతే రావట్లేదు. తనూజ గాని, కళ్యాణ్ గాని రావట్లేదు. ఇట్స్ వెరీ క్లియర్. అయితే కళ్యాణ్‌కి మాత్రం తనూజ రాను అని చెప్పడంతో కళ్యాణ్‌కి ఆఫర్ అనేది ఎవరు వైష్ణవి ఆమె వచ్చింది కదా! 'బిగ్ బాస్‌లోకి' వైషు ఎవరో అమ్మాయి. ఆ అమ్మాయికి ఆఫర్ రావడం వల్ల, ఆ అమ్మాయితో కలిసి చేయాల్సిన ఆఫరొస్తే తను చెయ్యను అని రిజెక్ట్ చేయడం జరిగింది కళ్యాణ్. సో, కళ్యాణ్ తనతో అయితే నేను చెయ్యను. చేస్తే తనుజ ఉంటే చేసేవాడిని అన్నట్టుగా చెప్పాడంటూ కూడా బయట టాపిక్ అయితే లీక్ అయింది గానీ, ఇది కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎక్కడ కళ్యాణ్ చెప్పలేదు ఈ విషయం కోసం. కాకపోతే సందీప్ మాస్టర్‌తో కలిసి ఈ మధ్య ఒక డాన్స్ స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా అయితే చూపిచ్చారు 'చిరు' గారికి సంబంధించింది. అది ఏదైనా ప్రమోషన్ భాగంలో అయ్యుంటది గానీ, 'బీబీ జోడీ 2' కైతే సంబంధించింది కాదు. అలానే కళ్యాణ్, తనుజ 'బీబీ జోడీ 2'లో అయితే రావట్లేదు. అండ్ ఎవరి పర్సనల్ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేస్తూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. కానీ ఇలాంటి టైంలో తనుజ, కళ్యాణ్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు త్వరలో అని కొంతమంది టాపిక్స్ వైరల్ చేస్తుంటే, మరికొంతమంది ఎలా అంటే తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి థాయిలాండ్ వెకేషన్ వెళ్లారని కొంతమంది. తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి కాలిఫోర్నియాలో ఎంజాయ్ చేస్తున్నారని. అంటే వాళ్ళెక్కడో ఉంటూ వాళ్ళ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, వీళ్ళిద్దరిని లింక్ చేసి పెడుతున్నారనమాట. సోషల్ మీడియా ఇప్పుడు ఎంత స్పీడ్‌గా ఉంది అంటే, ఏదైనా ఒక కొత్త విషయం చూస్తే దాన్ని అంత బాగా వైరల్ చేసేస్తున్నారు. అండ్ కళ్ళతో చూసేది ప్రతీదీ నిజం కాదు. అలా నిజం కాదు అని తెలిసిన వాటికి కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి కొంతమంది లైఫే పాడవుతుంది. అది మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో, రీసెంట్‌గా జరిగిన కేరళ ఇన్సిడెంట్ అది ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అది. సో, ఎందుకంటే ఒకరు లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటున్నారు. వాళ్ళిలా బయటికి వచ్చి పబ్లిక్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ చేసే ఒక ఫీల్డ్‌లో ఉన్నారు అంటే
ఆహ్, వాళ్ళని జాగ్రత్తగా ఉంచే ఒక రెస్పాన్సిబిలిటీ ఆడియన్స్‌లో ఉంటది డెఫినెట్‌గా. సో, వాళ్ళ కోసం తెలిసిన నిజాల్ని పెడితే బావుంటది. కానీ కళ్యాణ్ and తనూజకి సంబంధించి ఏవైతే విషయాలొస్తున్నాయో పర్సనల్‌గా మేబీ వాళ్ళ లైఫ్‌కి ఇవి ఎఫెక్ట్ అవ్వచ్చు. వాళ్ళిప్పుడే ఒక మంచి జర్నీ కంప్లీట్ చేసుకొని బయటికొచ్చారు. సో, ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఆఫర్స్ రావాలి. సో, నెగెటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకొచ్చే ఆఫర్స్ కూడా కొన్ని రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనం పెట్టే వీడియోస్ బట్టి వాళ్ళ కెరియర్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో, ఇప్పటి వరకు వాళ్ళు పర్సనల్‌గా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్‌తో హ్యాపీగా ఉన్నారు గానీ, వాళ్ళిద్దరూ కలిసి ఏ కాలిఫోర్నియా ఎళ్ళలేదు, ఏ థాయిలాండ్ వెళ్ళలేదు. అండ్ వాళ్ళిద్దరికీ పెళ్లి అంటే వాళ్ళిద్దరికి లవ్వే లేదు వాళ్ళిద్దరి మధ్య. పెళ్లి అనే టాపిక్ ఎక్కడొస్తుందో తెలీదు. సో, 'బిగ్ బాస్ 9'లో వాళ్ళిద్దరిని ఇష్టపడేవాళ్ళు, జెన్యూన్‌గా ఇష్టపడేవాళ్ళు, వాళ్ళు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ గానీ, సీరియల్ గానీ చేస్తే బావుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది 'నాగార్జున' గారు వీళ్ళిద్దరికీ కలిసి ఏదో ఒక స్మాల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఇది గూడా ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇంకా 100% క్లారిటీ లేదు. వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్‌లో ఏమైనా వస్తే తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి ప్రాజెక్ట్‌లో కనిపించాలని మీరనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి.